Hi all, this is Dr. Manohar, Vijay's College of Pharmacy. ఈ రోజు మనం జీనోటాక్సిటీ, కార్సినోజెనిసిటీ అండ్ టెట్రోజెనిసిటీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ టర్మినాలజీ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది, బట్ ఐఎమ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు. దిస్ ఈస్ జస్ట్ టు బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్సెప్ట్. ఈ ప్రెజెంటేషన్లో నేను జీనోటాక్సిటీస్ గురించి డిస్కస్ చేస్తాను. వాటిని ఏ విధంగా మనం స్టడీ చేస్తాం, ఎట్లా మనం ఎవాల్యూట్ చేస్తాం సైటోజెనెటిక్ మార్కర్స్ తోటి బై యూజింగ్ క్రోమోజోమల్ అబ్రియేషన్స్ అంటాం, కామెట్ ఎస్సే అంటాం. సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కార్సినోజెనిసిటీని యానిమల్ మోడల్స్ని యూజ్ చేసి ఏ విధంగా మనం స్టడీ చేస్తాం, కైమెరిక్ యానిమల్స్ అని, నాక్అవుట్ యానిమల్స్ అనేసి. సో వీటి గురించి డిస్కస్ చేస్తాం. అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఏజెంట్స్ విచ్ కాజెస్ ది కార్సినోజెనిక్. అండ్ టెట్రోజెనిసిటీ అంటే డ్రగ్స్ వల్ల సో ఫీటస్ డెవలప్మెంట్ ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతుందో ఆ స్టడీస్ గురించి మనం చదువుదాం. అండ్ వాటి గురించి డ్రగ్ ఎగ్జాంపుల్స్ గురించి మనం చదువుతాం అనమాట. సో జీనోటాక్సిటీ మామూలుగా మనకి న్యూక్లియోటైడ్స్, ప్యూరిన్స్, పిరిమిడిన్స్ అనేవి ఉంటాయి. సో ఈ ప్యూరిన్స్, పిరిమిడిన్స్ బికాస్ ఆఫ్ ది కెమికల్స్ కానీ లేకపోతే బికాస్ ఆఫ్ ది డ్రగ్స్ ఈజ్ గోయింగ్ టు బి కన్వర్ట్. ఎడ్మిన్ గ్వానిన్ గా కన్వర్ట్ అయితే దాన్ని ట్రాన్సిషన్ అంటాం. అదే పిరిమిడిన్ ప్యూరిన్ గా కన్వర్ట్ అయితే దాన్ని ట్రాన్స్వర్షన్ అంటాం. సో ఈ ట్రాన్సిషన్ వల్ల సో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి డ్యామేజ్ అవుతుంది. సో దాన్ని మనం జీనోటాక్సిటీ అంటాం. సో జీనోటాక్సిటీ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ఎనీ ఏజెంట్ టు డ్యామేజ్ ది జెనెటిక్ మెటీరియల్. ఇక్కడ జెనెటిక్ మెటీరియల్ అనేసరికి ఇది డిఎన్ఏ కావచ్చు, లేకపోతే ఆర్ఎన్ఏ కావచ్చు. ఇది ఫిజికల్ ఏజెంట్స్, కెమికల్ ఏజెంట్స్, బయోలాజికల్ ఏజెంట్స్ వల్ల కూడా. సో ఫిజికల్ ఏజెంట్స్ వచ్చేసి రేడియేషన్ లైక్ ఎక్స్రే కానీ, యూవీ రేస్ కానీ, లేకపోతే డిఫరెంట్ అల్ట్రావైలెట్ రేస్ కానీ, ఇవన్నీ. కెమికల్ ఏజెంట్స్ వచ్చేసి హైడ్రోకార్బన్స్, aromatic amines, benzene which causes the mutation in the gene. And biological agents, example bacteria, virus like retrovirus. So here effect of the toxic agent that can detected by the various assays. సో దీన్ని మనం జీనోటాక్సిటీ అంటే జీన్ డ్యామేజ్ అయిందా లేదా అనేది మనం కొన్ని టెస్ట్ వల్ల మనం తెలుసుకోవచ్చు. దాన్ని క్రోమోజోమల్ అబ్రియేషన్స్ అంటాం, మైక్రోన్యూక్లియస్ అంటాం, కామెట్ ఎస్సే అనేసి. వీటి గురించి ఒకటి నేను ఎక్స్ప్లెయిన్. సో క్రోమోజోమల్ అబ్రియేషన్స్ అంటే నార్మల్గా మనకి ఉన్న 23 పేర్స్ క్రోమోజోమ్లో. సో బికాస్ ఆఫ్ దిస్ ఏజెంట్స్ వల్ల, ఫిజికల్ కానీ, కెమికల్ కానీ, బయోలాజికల్ ఏజెంట్స్ వల్ల ఏంటంటే క్రోమోజోమ్ ఒకటి బ్రేక్ అయిపోయి అది వేరే క్రోమోజోమ్కి అటాచ్ అయిపోతుంది. సో దాన్ని ఏమంటామంటే సిస్టర్ ది ఇట్లా అటాచ్ అయిన క్రోమోజోమ్ వల్ల సో అబ్నార్మల్ ప్రోటీన్ ఫామ్ అవుతుంది. సో ఈ అబ్నార్మల్ ప్రోటీన్ ఫామ్ అవటం వల్ల ఈ ప్రోటీన్ అపోప్టోసిస్ పాత్వేని ఫాలో అవ్వదు. సో అందుకని సెల్ కంటిన్యూస్గా గ్రో అవడం కానీ, సో ఈ పర్టికులర్ ఏ జీన్ దగ్గర అయితే ఇది బైండ్ అయిందో, సే ఫర్ ఎగ్జాంపుల్ ట్యూమర్ సప్రెసర్ జీన్ ఉందనుకోండి, ఆ ట్యూమర్ సప్రెసర్ జీన్ యాక్టివిటీని ఇది ఇన్హిబిట్ చేస్తుంది. సో రిజల్టింగ్ ఆఫ్ దట్ ద క్యాన్సర్స్ ఫామ్ అవటం కానీ జరగడానికి ఛాన్సెస్ ఉంది. సో మైక్రోన్యూక్లియస్ ఎప్పుడైతే ఇది అనాఫేజ్ టైంలో ద న్యూక్లియస్ డివైడ్ అవుతున్నప్పుడు ఒక స్మాల్ న్యూక్లియస్ అది నాన్ ఫంక్షనింగ్ న్యూక్లియస్ ఫామ్ అవుతుంది. సో దాన్ని మైక్రోన్యూక్లియస్ అంటారు. సో దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ దీస్ జీనోటాక్సిక్ ఏజెంట్స్. నెక్స్ట్ కామెట్ ఎస్సే. సో ఒక ఇండివిజువల్ ఫ్రీక్వెంట్గా ఈ టాక్సికెన్స్ ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు సో వాళ్ళు ఎంతో కొంత జెనెటిక్ డ్యామేజ్ ఉంది. సో ఈ జెనెటిక్ డ్యామేజ్ని డిటెక్ట్ చేయడానికి సింగిల్ సెల్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ అంటాం. సో ఇందులో బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసి ఒక అగరోస్లో డిఫరెంట్ లేయర్స్ ఫామ్ చేస్తాం, దాన్ని ఎలక్ట్రోఫోరెసిస్ చేస్తాం. సో దాన్ని మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసినప్పుడు మనకి న్యూక్లియస్ అనేది ఇట్లా కనబడుతుంది, దానికి పక్కన ఒక టెయిల్ లాంటిది కనబడుతుంది. సో దిస్ ఈస్ ద డ్యామేజ్ డిఎన్ఏ. ఎప్పుడైతే మనం జెల్ ఎలక్ట్రోఫోరెసిస్లో మనం రన్ చేసామో సో ఈ ఫ్రాగ్మెంటెడ్ డిఎన్ఏ అవి మనకి యానోడ్ వైపు మూవ్ అవుతాయి కాబట్టి మనకి అది ఒక పెద్ద టెయిల్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ డిపెండింగ్ ఆన్ ది లెంత్ ఆఫ్ ది టెయిల్ వీ కెన్ ఎస్టిమేట్ లైక్ హౌ మచ్ డిఎన్ఏ హ్యాస్ డ్యామేజ్డ్. సో ఇప్పుడు జెనెటిక్ జీనోటాక్సిక్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్. సో మోస్ట్ ఆఫ్ ది యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ అవి ఎట్లా వర్క్ చేస్తాయంటే ద డిఎన్ఏ పైన కానీ, ఆర్ఎన్ఏ పైన కానీ దీన్ని బైండ్ అవడం వల్ల ఇది యాంటీ క్యాన్సర్ యాక్టివిటీ చూపిస్తుంది.
సో ఎగ్జాంపుల్ ఆల్కలైటింగ్ ఏజెంట్స్ కానీ లేకపోతే 5-fluorouracil కానీ, సో ఆల్ దిస్ డ్రగ్స్ డైరెక్ట్లీ టార్గెటింగ్ ద డిఎన్ఏ అండ్ కిల్లింగ్ ది క్యాన్సర్స్. సో ఇట్ ఈస్ సెట్ టు బి డబుల్ స్పాటెడ్, ఇది రెండంచుల ఖడ్గం లాంటిది, ఎందుకంటే జీనోటాక్సిటీ వల్ల మీకు క్యాన్సర్ రావడానికి ఛాన్స్ ఉంది, అండ్ ద డ్రగ్స్ which can be inhibit this cancer by again genotoxicity. అప్లికేషన్స్ వచ్చేసి ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్లో దీన్ని స్టడీ చేస్తాం. అదేవిధంగా ఏదైనా కొత్త డ్రగ్ వచ్చినప్పుడు ఎంతవరకు అది సేఫ్ అనేది మనం ఈ స్టడీస్ వల్ల మనం చదవచ్చు. అండ్ ద కాస్మెటిక్స్ కానీ ఫుడ్స్ కానీ దాని ఎఫెక్ట్స్ ఆన్ జీనోమ్స్ కెన్ బి స్టడీడ్ బై దిస్. సో ఎగ్జాంపుల్ ద క్యాడ్మియం ఎక్స్పోజర్ జరిగినప్పుడు సో ఇక్కడ రిపేర్ ఇన్హిబిట్ అవుతుంది, ఆక్సిడేషన్ స్ట్రెస్ ఎన్హాన్స్ అవుతుంది, సో హైపర్ మ్యూటేషన్ జరిగింది, సో రిజల్టింగ్ ఆఫ్ ది కార్సినోజెనిసిటీ అంటే క్యాన్సర్ ఫామ్ అవడం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ కార్సినోజెనిసిటీ. సో కార్సినోజెనిసిటీ అంటే క్యాన్సర్ ఫామ్ అవడం. So it is the ability of the chemical to induce the tumors, increase their incidence of tumor occurrence when it is inhaled, ingested or applied topically. So it is said to be epudaithe a chemical aithe exposure ayinappudu, so the ability of this chemical to cause these tumors, the ఇప్పుడు రిపీటెడ్ ఎక్స్పోజర్ అవడం వల్ల కూడా మనకి ఈ కెమికల్స్ కెన్ కాజ్ ది క్యాన్సర్స్. Carcinogenicity studies are generally required for the pharmaceuticals that expected to be used continuously. So ఇప్పుడు డ్రగ్స్ మనం ఒక 6 months లేకపోతే క్రానిక్ ఇన్ఫెక్షన్స్ కి మనం ట్రీట్ చేసేటప్పుడు 6 months, 1 year, 2 years, సే ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్క్యులోసిస్ డ్రగ్స్ అనుకోండి, సో యూ నీడ్ టు యూజ్ దిస్ డ్రగ్స్ అట్లీస్ట్ 1 year. సో అదే యాంటీవైరల్ డ్రగ్స్ హెపటైటిస్ సి వైరస్ అనుకోండి, సో యూ నీడ్ టు యూజ్ అట్లీస్ట్ ఫర్ 6 to 1.5 year, రిబావరిన్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇలాంటి డ్రగ్స్ కి ఎప్పుడైతే లాంగ్ క్రానిక్ ఎక్స్పోజర్ ఉంటుందో ఈ డ్రగ్ వల్ల జీన్ టాక్సిటీ ఉందా లేకపోతే క్యాన్సర్ డెవలప్మెంట్ ఎబిలిటీ ఉందా లేదా స్టడీ చేయడానికి మనం ఇది చేస్తాం. సో క్యారెక్టర్స్ వచ్చేసి ఇవి అబ్నార్మల్ గ్రోత్ ఉంటుంది, ఇట్ కాజెస్ ది ఇట్ లాస్ ది నార్మల్ ఫంక్షన్, డివైడ్ ర్యాపిడ్లీ, ఇన్వేడ్ సరౌండింగ్ టిష్యూ. సో దాని స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఆఫ్ ది క్యాన్సర్ ఏంటంటే మెటాస్టాసిస్. ఆ సెల్ ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్లో లంగ్ సెల్స్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఇట్ విల్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు ది లంగ్, ఇట్ మే మూవ్ టు ది లివర్ ఆర్ ఎనీ అదర్ ఆర్గాన్. సో దట్ ఈస్ మనం మెటాస్టాసిస్ అంటాం. అది యాంజియోజెనిసిస్. ఎక్కడైతే ట్యూమర్ ఫామ్ అయిందో అంటే ఈ క్యాన్సర్ సెల్స్ కి హ్యాస్ ద ఎబిలిటీ టు ఫార్మ్ అ న్యూ బ్లడ్ వెసల్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంజియోజెనిసిస్. ద ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ద కార్సినోజెనిసిస్ స్టడీస్ ఆర్ ఐడెంటిఫైడ్ a tumorogenic potential in animal and to assess the relevant risk in human. సో నార్మల్గా యానిమల్స్ని యూజ్ చేసి మనం టాక్సిటీ స్టడీస్ చేస్తాం. ఈ యానిమల్స్కి రిపీటెడ్గా ఒక 6 months వరకు మనం ఈ ఏదైతే డ్రగ్ చెక్ చేస్తున్నామో అదే ఇది ఇంజెస్ట్ చేస్తాం. సో అండ్ ఒక 6 months తర్వాత వి సాక్రిఫైస్ ది యానిమల్, దాన్ని చంపేసేసి డిఫరెంట్ ఆర్గాన్స్ని ఐసోలేట్ చేసేసి దాంట్లో టాక్సిటీ లెవెల్స్ని మనం ఏ పర్టికులర్ ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది స్టడీ. సో దట్ ఈస్ యానిమల్. నార్మల్గా దీన్ని 18 to 24 months చేస్తాం. సో వీటికి మనం ట్రాన్స్జెనిక్ మౌస్ అండ్ నాకౌట్ మైస్ చేస్తాం. సో హియర్ ద నాకౌట్ మైస్ అంటే సో మనకి కావాల్సిన క్యారెక్టర్ని మనం యానిమల్లో ఇంజెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు హ్యూమన్ జీన్ ఉందనుకోండి, హ్యూమన్ జీన్ నార్మల్గా ఆల్ క్యాన్సర్స్ ఆర్ నాట్ ససెప్టబుల్. సో అన్ని క్యాన్సర్లు మనం యానిమల్స్లో మనం ప్రొడ్యూస్ చేయలేము. అలాంటప్పుడు సో విల్ గివ్ డిజైర్డ్ క్యారెక్టర్ టు దిస్ యానిమల్. సో ఇప్పుడు మనకి ఎవ్రీ క్యారెక్టర్ ఈస్ మెయింటైన్ బై 2 different జీన్స్. సో ఇక్కడ ఒక జీన్ మ్యూటేట్ చేసేసి దాన్ని ఎంబ్రియోలో ఇంప్లాంట్ చేసేసి దాన్ని సరోగేట్ మదర్లో ఇంప్లాంట్ చేస్తాం. సో రిజల్టింగ్ యానిమల్ హ్యాస్ బోత్ ద క్యారెక్టర్. నాక్డౌన్ మైస్ అంటే ఆ 2 జీన్స్లో ఒక జీన్స్ని మనం నాకౌట్ చేస్తాం, అంటే ఇన్హిబిట్ చేసేస్తాం. ఇది ఎందుకంటే ఆ జీన్ ఫంక్షనాలిటీ కనుక్కోవడానికి మనం ఈ ప్రొసీజర్స్. This is the procedure for the knockout. So these are the agents which has the chemical carcinogens, polycyclic aromatic hydrocarbons and amino acidides, ఇవన్నీ different chemicals that chemical carcinogens. Tetrogenicity. సో టెట్రోజెనిసిటీ అంటే ఎప్పుడైతే ఊమ్ ఫామ్ అవుతుందో, సో బికాస్ ఆఫ్ ది డ్రగ్స్, మీరు ఇచ్చే డ్రగ్స్ వల్ల సో ఈ ఆర్గాన్ డెవలప్మెంట్ ఎఫెక్ట్ అవుతే దాన్ని టెట్రోజెనిక్ యాక్టివిటీ అంటాం.
సో ఇప్పుడు మనకి ఇది థాలిడోమైడ్ ట్రాజడీ అనేది 1961లో జరిగింది. సో థాలిడోమైడ్ అనేది యాంటీ ఎమిటిక్ డ్రగ్. ఎప్పుడైతే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి డ్రగ్ ఇచ్చినప్పుడు సో ఒక 9 మంత్స్ తర్వాత పుట్టిన పిల్లలు వితౌట్ లిమ్స్ పుట్టడం జరిగింది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ థాలిడోమైడ్ ట్రాజడీ. సో తర్వాత లేటర్ దే కేమ్ టు నో దట్ థాలిడోమైడ్ డ్రగ్ వల్ల ఈ ఫీటస్ డెవలప్మెంట్ అనేది ఇన్హిబిట్ అయిందని తర్వాత కనుక్కున్నారు. సో ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది 3 స్టేజెస్ లో చూడొచ్చు. ఫెర్టిలైజేషన్ అండ్ ఇంప్లాంటేషన్ అంటే ఫస్ట్ కన్సెప్షన్ నుంచి 17 డేస్ మధ్యలో జరిగేదని. ఇది ఆర్గనోజెన్సిస్ వచ్చేసి ఈ ఆర్గన్స్ డెవలప్ అయ్యేసరికి 18 to 55 డేస్ అండ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వచ్చేసి 50 డేస్ తర్వాత నుంచి జరుగుతూ ఉంటుంది. సో అంటే డిఫరెంట్ డ్రగ్స్ ఆర్ గోయింగ్ టు బి స్పెసిఫిక్లీ వర్క్ ఎట్ డిఫరెంట్ స్టేజెస్. సో అందుకని ఈ 3 స్టేజెస్ లో డ్రగ్ ఎఫెక్ట్ ఉందా లేదా అనేసి మనం చదవాలి. సో ఇప్పుడు మనకి పాసిబిలిటీ కాకపోతే వీ కెన్ గో ఫర్ ది ఇన్ విట్రో స్టడీస్ ఇన్ విచ్ విల్ టేక్ దిస్ ఎంబ్రియోనిక్ కల్చర్స్ ఆఫ్ ది రోడెంట్స్. అంటే ర్యాట్ యొక్క ఎంబ్రియోని తీసుకుంటాం. ఎంబ్రియో తీసుకొని దాన్ని ఇన్ విట్రో మనం స్టడీ చేస్తాం. ఈ టెట్రోజెనిక్ వచ్చేసి ద రిజల్టింగ్ వచ్చేసి మోర్టాలిటీ అంటే ఎంతవరకు చనిపోయింది, ఎంతవరకు మాల్ ఫార్మేషన్ జరిగింది, ఎంతవరకు గ్రోత్ ఇన్హిబిట్ చేసింది, ఈ క్యారెక్టర్స్ని బట్టి దాన్ని అసెస్ చేస్తాం వెదర్ ద కెమికల్ హ్యాస్ ద టెట్రోజెనిక్ యాక్టివిటీ ఆర్ నాట్. సో నెక్స్ట్ మనం జీబ్రా ఫిష్ ఎంబ్రియోని దీన్ని యూజ్ చేయడానికి కారణం ఏంటంటే సో ఇట్ హ్యాస్ ద ట్రాన్స్పరెంట్ ఎంబ్రియో. సో అంటే ద ఆర్గనోజెన్సిస్ ని మనకి క్లియర్ గా కనబడుతుంది. హియర్ యూ కెన్ సీ. సో దిస్ ఇస్ ద ట్రాన్స్పరెంట్ గ్రోత్ patterns of this zebrafish. So where we can directly see whether the organogenesis are affected or not because of your drug. So here ఇవి కొన్ని డ్రగ్స్ దట్ కాజెస్ ది టెట్రోజెనిసిటీ. ఎగ్జాంపుల్ థాలిడోమైడ్, టెట్రాసైక్లిన్స్, సెప్టోమైసిన్స్, వాల్ప్రోయిక్ యాసిడ్, వార్ఫారిన్. సో ఇవన్నీ ఇండస్ట్రియల్ టెట్రోజెన్స్ వచ్చేసి లెడ్, మెర్క్యూరీ, క్యాడ్మియం, ఆర్సెనిక్స్ ఎక్సెట్రా. దెన్ మైక్రోబియల్ టెట్రోజెన్స్ వచ్చేసి ట్రిపానోడోజోమా పెలాడియం, సిఫిలిస్ కాజెస్ హెర్పస్ సింప్లెక్స్, రుబెల్లా ఇవన్నీ. దెన్ మెటబాలిక్ కండిషన్స్ వచ్చేసి డయాబెటీస్ కానీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ కానీ మదర్ కొన్నప్పుడు సో దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ getting this tetrogenic patterns. Okay, hope this video is useful. Thank you.